శ్రీశైల మహాక్షేత్రం కైలాసాన్ని తలపించింది. అతిపెద్ద భారీ సెట్టింగులతో రంగురంగుల విద్యుత్ దీపాలతో కోటి దీపోత్సవం ఏర్పాట్లు అద్భుతంగా చేశారు. వేలాది మంది భక్తులు కోటి దీపోత్సవంలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా దేవస్థానం చైర్మన్ ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ప్రధాన ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద కైలాసం నమూనాతో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయగా ముందుగా వేదికపై శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆసీనులుగా చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులిచ్చారు. అనంతరం ఆలయ ట్రస్ట్ సభ్యులు ఈవో శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు జ్యోతి ప్రజ్వలన చేసి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గంగాధర మండపం నుండి నంది మండపం వరకు దేవస్థానం కార్తీక దీపాలు ఏర్పాటు చేశారు. సుమారు 3000 మంది భక్తులు, మహిళలకు కోటి దీపోత్సవంలో పాల్గొనేందుకు దేవస్థానం అధికారులు అవకాశం కల్పించింది. కోటి దీపోత్సవం చూసేందుకు వచ్చిన స్థానికులతో, భక్తులతో ఆలయ పురవీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఒక్కసారిగా శివనామ స్మరణతో శ్రీశైలం మల్లన్న క్షేత్రం మారుమ్రోగింది. శ్రీశైలం చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కోటి దీపోత్సవం నిర్వహించడంతో వేలాది మంది భక్తులు కోటి దీపోత్సవం తిలకించేందుకు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళాకారుల కళ నృత్యాలు, ప్రముఖుల ప్రవచనాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.